స్వీడన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను ప్రధాని మోడీకి బహుకరించింది. ఒక దేశ ప్రభుత్వ అధినేతకు అందించే అత్యున్నత గౌరవంగా ఈ అవార్డును పరిగణిస్తారు. తాజా అవార్డుతో ప్రధాని మోడీకి అంతర్జాతీయంగా వివిధ దేశాలు, సంస్థల నుంచి లభించిన అత్యున్నత పురస్కారాల సంఖ్య 31కి చేరింది. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను, వ్యూహాత్మక బంధాలను బలపర్చడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గుర్తింపుగా స్వీడన్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇదే కాదు, అంతకుముందు స్వీడన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీ విమానానికి ఇరువైపులా స్వీడన్ ఫైటర్ జెట్స్ చక్కర్లు కొడుతూ గ్రాండ్ వెల్కమ్ పలికాయి. గోథెన్బర్గ్ లో విమానం ల్యాండ్ అయ్యాక ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ మోడీకి ఘన స్వాగతం పలికారు. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ఈ స్వాగతం ప్రతీకగా నిలిచింది. ఇక స్వీడన్ పర్యటనలో భాగంగా ఆ దేశ దిగ్గజ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మేక్ ఇన్ ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తో భాగస్వాములు కావాలని స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. అలాగే యువరాణి విక్టోరియా స్వీడన్ ప్రధానితో మోడీ చర్చలు జరిపారు. రక్షణ రంగం, సెమీకండక్టర్, డిజిటల్ టెక్నాలజీతో పరస్పర సహకారంపై ఒప్పందాలు చేసుకున్నారు.